హలో అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! థంబ్‌నెయిల్ చాలా బాగుంది కదా! సో, అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. యూట్యూబ్ నుంచి మనీ రావడం అనేది అస్సలు చిన్న విషయం కాదు. చాలా చాలా పెద్ద విషయం అది. అసలు పెద్ద మైల్‌స్టోన్ ఏంటి అనంటే, మనం చేసిన కష్టానికి ఫలితం రావడం అనేది ఊహించలేని విషయం. చాలా కష్టపడితే కానీ అలాంటి మైల్‌స్టోన్‌ని రీచ్ అవ్వలేము. కష్టంతో పాటు కూడా సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంత కష్టపడినా గానీ సపోర్ట్ లేదనంటే రిజల్ట్ అనేది రాదు. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగానే రీచ్ అయిపోతారండి. ప్రతి ఒక్క యూట్యూబర్స్ అయినా కానీ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు. బట్ 4000 వాచ్ అవర్స్ అనేది అది ఒక పెద్ద కళ అండి. అలాంటి కళని నెరవేరడానికి కొందరికైతే సంవత్సరాలు పడుతుంది. వీరిచ్చే సపోర్ట్ నాకు బ్లెస్సింగ్స్ లాంటివండి. ఇంకొక మైల్‌స్టోన్‌ని రీచ్ అవ్వాలి అనేది ఆ దేవుడి దయ ప్లస్ మీ దయ అండి. దానివల్ల నేను తొందరలోనే రీచ్ అయిపోతాను అనేది నా నమ్మకము. ఒకటి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనంటే, నా చుట్టుపక్కన ఉన్న జనాలు కానీ, నా వీడియోస్ చూసేవాళ్ళు కానీ, ఓహో! వీళ్ళు వీడియోస్ చేస్తున్నారే, మనీ వచ్చేసిందే అని అనుకుంటారు కదా! సో, దానికోసం అంటే నాకు క్వెషన్స్ వస్తున్నాయి. ఏంటి మనీ వచ్చేస్తుందా? వీడియోస్ చేస్తున్నావు కదా అని అంటున్నారు. సో, దానికోసమని ఈ వీడియో చేయడం అనేది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు రాదు. ఎన్నో స్టెప్స్ ఎక్కితే కానీ మనము మన గమ్యస్థానానికి రీచ్ అవ్వలేము. అది ఎక్కడైనా సరే, అంటే యూట్యూబ్‌లో అయినా కానీ, మనం చేసే వర్క్ ప్లేస్, మన ఎనీ వర్క్‌లో అయినా కానీ స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది రాదు. వాళ్ళు పడిన కష్టానికి తగిన ఫలితం అనేది ఒక్కరోజైతే వస్తుంది, ఏదో ఒక రోజు. అది కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. సో, ఆ దేవుడి సపోర్ట్‌తో పాటు మీ సపోర్ట్ కూడా ఉందంటే తొందరగా ఆ మైల్‌స్టోన్‌ని రీచ్ ఎవరికి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా నన్ను ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ, థంబ్‌నెయిల్ చూడంగానే డబ్బులొచ్చేసాయి అని అనుకుంటున్నారు కదా! సో, డబ్బులైతే ఏం రాలేదండి. ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయితే రాలేదండి. సో, నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులొచ్చేస్తాయి అనేది ఒక అపోహ కొంతమందికి, అంటే చూసే జనాలకి ఏంటంటే, మన చుట్టుపక్కన కావచ్చు, లేదంటే వీడియోస్ చూసే వాళ్ళకి కావచ్చు, ఏంటంటే ఒక అపోహ. ఓహో! వీళ్ళకి డబ్బులొచ్చేస్తున్నాయి అప్పుడే కానీ డబ్బులు రావడం అనేది చిన్న విషయం కాదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఒక 2 మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. కానీ అంతకన్నా ముందే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాకే ఉంది. కానీ నేను స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది, కానీ లోపల భయం అంటూ అసలు 7 ఇయర్స్ పట్టిందండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నేను చేస్తాను అని ఫిక్స్ అవ్వడానికి 6 ఇయర్స్ 7 ఇయర్స్ పట్టింది. అదేదో నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే, అంటే నాకు ఆ ధైర్యం అనేది. ఎన్నో వీడియోస్ చేస్తే కానీ మనం జనాల్లోకి వెళ్ళలేమండి. ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే చాలా వీడియోస్ చేయాలి, చాలా రీల్స్ చేయాలి. అలాంటి రీల్స్ చేయాలంటే ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. సో, టైం స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసేతో పాటు మనకి వ్యూస్ కూడా రావాలి కదా! వ్యూస్ ఒకదానికే వస్తుంది. మనం అనుకోలేము దేనికి వ్యూస్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఒక్క వీడియోకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇస్తేనే రీచ్ అనేది ఉంటుంది. ఇస్తాము. ఇవ్వడంతో పాటు వ్యూస్ అనేది కూడా రావడమే కాదండి. ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేసి 10 మందికి వెళ్తుంది ఆ వీడియోస్. 10 మంది రియాక్షన్ ఎలా ఉంటుంది, మన పక్కన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, మనల్ని ఎలా చూస్తారు అనే ఆలోచనలు అనేది చాలా ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ పక్కన జరుపుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది అస్సలకి చిన్న విషయం కాదు. అదే మనం ఒక మైల్‌స్టోన్ రీచ్ అయినట్టు. ఈ వీడియోని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి నేను ఒకటి చెప్తున్నానని అర్థం చేసుకోకండి. నేను ఎందుకు చేశానంటే అందరికీ అవేర్‌నెస్ కోసం. అంటే యూట్యూబ్ పెట్టంగానే మనీ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అని కొంతమంది జనాలకి ఒక అపోహ ఉంటుంది. సో, ఆ అపోహలు పోవడాని కోసమని ఈ వీడియో చేశాను. అంటే ఇది జనాలకి రీచ్ అవుతుంది కదా! వాళ్ళు చూసినప్పుడు ఓకే, వీళ్ళకి ఇంకా డబ్బులు రాలేదు, వీళ్ళు కష్టపడుతున్నారు, సో కష్టపడని అని పదే పదే ఆ క్వశ్చన్ని వెయ్యరు. అలాంటి క్వశ్చన్స్ ఏంటంటే వేసినప్పుడు కొంచెం బాధ వస్తుంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసి అప్పుడే
మనీ అంటే మనకి ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని ఒక లోపల ఒక టెన్షన్, డబ్బులు వచ్చాయా అని అడగడం కూడా ఒక మన మైండ్లో అలాంటి మాటలు తిరుగుతూ ఉంటే స్ట్రెస్కి ఫీల్ అవుతాం. సో ఈ వీడియో వల్ల అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెంలో కొంచెమన్నా అర్థమవుతుంది కదండి. పదే పదే అడగారు, ఇంకా నెక్స్ట్ డీమోటివేట్ అవుతానని మోటివేట్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండరండి. మనకే మనం మోటివేట్ చేసుకొని ఒక అడుగు ముందుకు వెయ్యాలి. సో అందుకోసమని ఈ వీడియో చేశాను. అంటే ఇప్పటి నుంచి అయినా కానీ అలాంటి క్వశ్చన్స్ ఎవరిని అడగరని అనుకుంటున్నాను. సారీ అండి, డబ్బులైతే రాలేదు నాకు. డబ్బులు వచ్చాయని చెప్పాను కదా థంబ్నెయిల్లో, డబ్బులైతే రాలేదు. అది కూడా తొందరలో, ఆ కళ కూడా తొందరలో నెరవేరుతుందని కోరుకుంటూ, మీ సపోర్ట్ వల్లనే అది నెరవేరుతుంది. మేము ఎందుకు స్టార్ట్ చేసామండి, పిల్లల్ని వదిలేసి బయట జాబ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. అదేదో పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని అలాంటి ఒక ఆలోచన అనేది తీయాలి అండి. ఎందుకంటే ఇది కూడా ఒక కష్టమేనండి. బయటికి వెళ్ళలేక ఇంట్లోనే కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇటు పిల్లల్ని అటు ఇంటి బాధ్యతలని అన్నీ ఇది కూడా ఎర్నింగ్ సోర్స్ కోసమే కదండి వీడియోస్ చేసేది. ఒక వర్క్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఇది కూడా ఒక వర్క్ సోర్సే కదా. ఎంతో కొంత డబ్బులు వస్తే బెటరే కదండి. నార్మల్గా ఖాళీగా ఇంట్లో ఉండేదానికంటే వీడియోస్ చేస్తున్నారనే ఉద్దేశం అయితే తీసేయండి. అలా అయితే కాదు. ఎందుకంటే మనం దీని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా స్ట్రగుల్సే ఉంటాయి అనుకోండి. ప్రతి ఒక్క జాబ్లో స్ట్రగుల్స్ అని ఉండదు, అది బయట ఉంటుంది స్ట్రగుల్స్. ఇవి వచ్చేసి మనం ఇంట్లో ఉంటూనే దీనికంటూ కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఒక్క వీడియో తీయాలి అని అంటే ఎన్నో గంటలు స్పెండ్ చేస్తే కానీ ఆ ఒక్క వీడియో అప్లోడ్ చేయలేము. థ్యాంక్ యూ అండి, నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.